Hi students, Unit 5 Digital Access Device. Topic is Digital Computer and Internet Access. డిజిటల్ కంప్యూటర్ అందరికి తెలుసు కదమ్మా, అందరూ డైలీ లైఫ్లో ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. ఏ డిజిటల్ కంప్యూటర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ మిషన్ విచ్ రీడ్ ద బైనరీ ఇన్స్ట్రక్షన్ అండ్ ప్రాసెస్ ద డేటా విచ్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ బైనరీ ఫామ్. డిజిటల్ కంప్యూటర్ అనేది ఏంటిది అంటే ఒక ప్రోగ్రామబుల్ మిషన్ అనమాట. అదేం చేస్తుంది అంటే బైనరీ ఇన్స్ట్రక్షన్స్ని రీడ్ చేసుకుని మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా మీద ప్రాసెస్ చేస్తుంది, మనకి అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. మొత్తం అక్కడ ఎలా జరుగుతుంది అంటే బైనరీ ఫామ్లో జరుగుతుంది. ఏ కంప్యూటర్ కెన్ పర్ఫామ్ మేజర్ ఆపరేషన్స్. అసలు కంప్యూటర్ అనేవి ఏ ఆపరేషన్స్ చేస్తాయి? ఆస్పెక్టింగ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్, స్టోరింగ్ డేటా, డిస్ప్లేయింగ్ రిజల్ట్స్, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ఆల్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ఏ కంప్యూటర్. ఈ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది? డేటాని తీసుకుంటుంది, డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటుంది, దాన్ని ఏం చేస్తుంది అంటే స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ జరిగి డిస్ప్లే మీద మనకు అవుట్పుట్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ఆల్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ లోపలే మొత్తం ఏం జరుగుతుంది అంటే కంట్రోలింగ్ కోఆర్డినేటింగ్ అనేది మొత్తం ఆపరేషన్స్ అనేవి ఇన్సైడ్ కంప్యూటరే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ కంటైన్ మెయిన్లీ 3 యూనిట్స్. అసలు కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ యూనిట్, ప్రాసెసర్ అండ్ అవుట్పుట్ యూనిట్. కంప్యూటర్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 3 యూనిట్స్. ఇన్పుట్, ప్రాసెసర్ అండ్ అవుట్పుట్ యూనిట్. చూడమ్మా, దిస్ ఈస్ ద ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్. ఇది ఈజ్ ఏ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇన్పుట్ ద్వారా మనం డేటాని ఇస్తాము, సిపియులో ప్రాసెస్ జరిగి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ ఇన్పుట్ యూనిట్. This is the process of entering data and instructions into a computer. ఇన్పుట్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే మన కంప్యూటర్కి డేటాని ఎంటర్ చేస్తున్నాం ఆర్ ఇన్స్ట్రక్షన్స్, డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎంటర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. ఈ కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే బైనరీ లాంగ్వేజ్ని. So it is the responsibility of the input device to convert the input data into binary codes. మనం ఏదైతే డేటానిగా ఇన్పుట్గా ఇచ్చామో ఆ డేటాని ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి? బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ దేనికి ఉంది అంటే ఇన్పుట్ డివైసెస్కి. ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది? మనం డేటాని ఎంటర్ చేయడానికి, అలాగే ఆ ఇచ్చిన డేటాని బైనరీ కోడ్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్ ఎక్స్ట్రా. మెయిన్ ఇన్పుట్ డివైజెస్ ఏంటి అంటే కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్. నెక్స్ట్ది ప్రాసెసర్. ప్రాసెసర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ప్రాసెసర్ని ఏమంటాము అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. అలాగే దీన్ని మెయిన్గా ఏమని పిలుస్తాము అంటే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్గా పిలుస్తాం అనమాట. సిపియు హ్యాస్ 3 కాంపోనెంట్స్. ఈ సిపియులో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 3 కాంపోనెంట్స్. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? 3 యూనిట్స్. సిపియులో 3 యూనిట్స్ ఉన్నాయి. అర్థమెటిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ memory unit. First unit, arithmetic unit. ALU performs all arithmetic and logical operations. It performs all arithmetic operations such as addition, subtraction, multiplication and division. ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ని ఏమంటాము అంటే ఏఎల్యు. ఏఎల్యు అనేది ఏం చేస్తుంది అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అలాగే లాజికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే అండ్, ఆర్, నాట్. ఈ ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేసేది ఏంటిది అంటే ఏఎల్యు. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఈస్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఎంటైర్ కంప్యూటర్. కంట్రోల్ యూనిట్ని ఏమంటాము అంటే నర్వస్ సిస్టమ్ అంటాం.
ఇట్ కంట్రోల్స్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని కంట్రోల్ చేసేది ఏంటిది అంటే కంట్రోల్ యూనిట్ అన్నమాట. ద సియు డిసైడ్ ద మేనర్ ఇన్ విచ్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆపరేషన్స్ యాజ్ పర్ఫార్మ్డ్. ఈ సియు అనేది ఏం చేస్తుంది అంటే డిసైడ్ చేస్తుంది ఏ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వాలి, అలాగే ఏ ఆపరేషన్కి ఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి అనేది ఏది డిసైడ్ చేస్తుంది కంట్రోల్ యూనిట్. ద సియు యాక్టివేట్ అండ్ మానిటర్స్ ద ఆపరేషన్ ఆఫ్ ది అదర్ యూనిట్స్ సచ్ యాజ్ ఇన్పుట్, అవుట్పుట్, స్టోరేజ్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. అలాగే సియు అనేది ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేసి మానిటర్ చేస్తుంది. దేని మానిటర్ చేస్తుంది? ఇన్పుట్ డివైస్ని, అవుట్పుట్ డివైసెస్, అలాగే కంప్యూటర్ సిస్టంలో ఉన్న స్టోరేజ్ డివైజెస్ని కంట్రోల్ చేసి మానిటర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ది మెమరీ యూనిట్. ఆల్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మెమరీ యూనిట్లో మనం ఏదైతే డేటా ఇచ్చామో, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో వాటిని స్టోర్ చేసుకుంటుంది. ప్రాసెసింగ్ జరిగే ముందు అలాగే జరిగిన తర్వాత కూడా ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సేవింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్లీ ఆర్ టెంపరరీ. మనం ఇచ్చిన డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ పర్మనెంట్గా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా టెంపరీగా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మెమరీ వచ్చేసేపటికి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్, మెయిన్ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ఈ సెకండరీ మెమరీని ఏమంటున్నాము అంటే ఆక్సిలరీ మెమరీ. మెమరీలో ఫస్ట్ మెయిన్ మెమరీలో ర్యామ్, ఇట్ ఆల్సో కాల్డ్ రీడ్ రైట్ మెమరీ. దీని ఏ మెమరీ అంటున్నాం? రీడ్ రైట్ మెమరీ. ఇట్ ఈస్ ఏ వాల్టెక్ మెమరీ యాజ్ ద డేటా లాసెస్ వెన్ ద పవర్ ఈస్ టర్న్ ఆఫ్. ఈ ర్యామ్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం పవర్ ఆఫ్ చేసామో ఆ డేటాను మొత్తం మనం ఏమైపోతాం అంటే లాస్ అయిపోతాం. ద ప్రోగ్రామ్ అండ్ డేటా దట్ ద CPU రిక్వైర్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ స్టోర్డ్ ఇన్ దిస్ మెమరీ. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్లో ఏదైతే డేటాను మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాము అంటే ఈ ర్యామ్లో స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం డేటాని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైతే డేటా కావాల్సి వస్తుందో దానికి కావాల్సినవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు? ర్యామ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పవర్ని ఆఫ్ చేసామో ఇది మొత్తం ఏదైతే స్టోర్ చేసామో అది మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది రామ్. ఇట్ ఈస్ ఏ నాన్ వాలటైల్, ఆల్వేస్ రిటైన్స్ ఇట్స్ డేటా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్, క్యాలిక్యులేటర్స్ ఎక్స్ట్రా. ఇదేంటిది అంటే ఎప్పుడు అలా ఈ డేటా అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ చేసినా సరే డిలీట్ అవ్వదు అనమాట. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లోను, క్యాలిక్యులేటర్స్లోను మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండరీ మెమరీ. డేటా యాక్సెస్డ్ ఫ్రమ్ సెకండరీ మెమరీ ఈజ్ ఫస్ట్ లోడెడ్ ఇన్ టు ర్యామ్ అండ్ సెండ్ టు ద ప్రాసెసర్. ఈ సెకండ్ మెమరీలో ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చిన డేటా ఫస్ట్ ర్యామ్లోకి వెళ్తుంది. ర్యామ్ నుంచి నెక్స్ట్ దేనికి వెళ్తుంది అంటే ప్రాసెసర్కి వెళ్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూఎస్బి కానీ, సిడీస్, డివిడీస్, ఫ్లాష్ డ్రైవర్స్, ఇవన్నీ సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్. ద అవుట్పుట్ డివైస్ డిస్ప్లే అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా. ఎప్పుడైతే మనం డేటాని ఇన్పుట్లో ఇచ్చామో ఆ సిపియూలో ప్రాసెసింగ్ మొత్తం జరిగి మనకు అవుట్పుట్ మీద డిస్ప్లే అవుతుంది. ద రిజల్ట్ గివెన్ టు బైనరీ ఫామ్. అది ఏం అవుతుంది? ఏ ఫామ్లో ఉంటుంది అంటే బైనరీ ఫామ్లో ఉంటుంది. ద అవుట్పుట్ డివైస్ కన్వర్ట్ ద బైనరీ టు హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ బిఫోర్ డిస్ప్లేయింగ్. ఈ అవుట్పుట్ డివైస్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం బైనరీ లాంగ్వేజ్లో ఉన్న డేటాని మన హ్యూమన్స్ రీడ్ చేసే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మానిటర్, ప్రింటర్. ఇన్పుట్ డివైస్లో మనం డేటాని ఇస్తున్నాం. ఆ డేటా ఎలా కన్వర్ట్ అవుతుంది? బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సిపియూలో ఏం జరుగుతుంది అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది. అర్థమెటిక్ యూనిట్ అండ్ లాజికల్ యూనిట్లో ప్రాసెసింగ్ జరుగుతుంది. కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది, మొత్తం ఆపరేషన్ని మానిటర్ చేస్తుంది. ఈ స్టోరేజ్లో మనం ఏం చేసుకుంటున్నాము అంటే ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టోర్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ని అవుట్పుట్ యూనిట్ మీద డిస్ప్లే చేస్తాం. బిఫోర్ డిస్ప్లేయింగ్, డిస్ప్లే అయ్యే ముందలే
మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో అవుట్పుట్ అనేది కన్వర్ట్ చేస్తుంది. బైనరీ లాంగ్వేజ్ని మనం రీడ్ చేసే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఈ అవుట్పుట్ యూనిట్కి వచ్చేసేపాటికి ప్రింటర్ అయినా అవ్వచ్చు, లేదా డిస్ప్లే అయినా అవుట్పుట్ డివైస్గా తీసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది డిజిటల్ కంప్యూటర్. ఇంటర్నెట్ యాక్సెస్. వాట్ ఈజ్ ఏ ఇంటర్నెట్? A means of connecting a computer to any other computer anywhere in the worldwide dedicated router and server. మన కంప్యూటర్ని ప్రపంచంలో ఉన్న ఏ కంప్యూటర్కైనా కనెక్ట్ చేయొచ్చు. దేని ద్వారా అంటే రూటర్ అండ్ సర్వర్ ద్వారా. దీన్ని ఏమంటాము అంటే ఇంటర్నెట్ అంట. వెన్ టూ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఓవర్ ద ఇంటర్నెట్, దే కెన్ సెండ్ అండ్ రిసీవ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ such as text, graphics, video and computer programs. టూ కంప్యూటర్స్ని మనం నెట్ ద్వారా కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కానీ, గ్రాఫిక్స్ కానీ, వీడియో, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇలా ఏవైనా సెండ్ చేసుకోవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఏ ఇంటర్నెట్ యాక్సెస్? ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ ద ఎబిలిటీ ఇన్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్ టు కనెక్ట్ ద ఇంటర్నెట్ యూజింగ్ కంప్యూటర్ టెర్మినల్స్, కంప్యూటర్ అండ్ అదర్ డివైజెస్. ఇంటర్నెట్ యాక్సెస్ అంటే ఏంటి అంటే ఇండివిజువల్గా కానీ ఆర్గనైజేషన్గా కానీ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం. దేని ద్వారా? కంప్యూటర్ టెర్మినల్స్, కంప్యూటర్ అండ్ అదర్ డివైజెస్ ద్వారా ఇంటర్నెట్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే సర్వీస్ యాక్సెస్ ద సర్వీస్ సచ్ యాజ్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్ అనేవి మనకు సర్వీస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ types of internet access. First one dial-up, second one DSL, digital subscriber line, third one cable, fourth one wireless, fifth one satellite and sixth one cellular. ఇవేంటి అంటే టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ అన్నమాట. ఫస్ట్ వన్ dial-up. Dial-up internet access is form of internet access that uses the facility of the public switched telephone network. డైలప్ అంటే ఏంటి అంటే ఇది ఇంటర్నెట్ యాక్సెస్ అనమాట. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి దేని ద్వారా చేస్తున్నాము అంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ లైన్ ద్వారా, నెట్వర్క్ ద్వారా మనము నెట్ని కనెక్ట్ చేస్తున్నాం. ద డైలప్ కనెక్షన్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ డేటా త్రూ ఏ టెలిఫోన్ మోడెమ్స్. ఈ డైలప్ కనెక్షన్లో డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే త్రూ ఏ టెలిఫోన్ మోడెమ్స్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ డైలప్ మోడెమ్స్లో ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 56 కిలోబిట్స్ పర్ సెకండ్. డైలప్ అంటే ఏంటి అంటే డైలప్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్. అది ఏం చేస్తుంది అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్ ద్వారా నెట్ని కనెక్షన్ ఇస్తుంది అనమాట. దీని యొక్క డేటా అనేది దేని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే టెలిఫోన్ మోడెమ్స్. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ వచ్చేసేపటికి ఏంటి అంటే 56 కిలోబిట్స్ పర్ సెకండ్. Next the DSL. DSL is defined as abbreviation that digital subscriber line. DSL అంటే ఏంటి? Digital subscriber line. That is defined as the way of computer connect to the internet at high speed using telephone lines. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాం. దేని ద్వారా అంటే త్రూ ఏ టెలిఫోన్ లైన్స్ ద్వారా. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసేపటికి ఏంటి అంటే ఫోన్ సర్వీస్. డిఎస్ఎల్ అనేది ఎంత స్పీడ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే 128 కిలోబిట్స్ పర్ సెకండ్ టు 3 మెగాబిట్స్ పర్ సెకండ్ అనమాట. నెక్స్ట్ ది కేబుల్. ద కోయాక్సిల్ కేబుల్ కమింగ్ ఇన్ టు ద హోమ్ ఆర్ బిల్డింగ్ ఈజ్ స్ప్లిట్ ఇన్ టు వన్ లైన్ ఫర్ ద కేబుల్ మోడెమ్ అండ్ అదర్ ఫర్ టీవీ సెట్టాప్ బాక్స్. ఈ కోయాక్సిల్ కేబుల్కి వచ్చేసేపాటికి హోమ్కైనా బిల్డింగ్కైనా ఏంటి అంటే స్ప్లిట్ అవుతున్నాయి అన్నమాట. ఒక కేబుల్ వచ్చేసేపాటికి టీవీ సెటప్ బాక్స్కి ఉంటుంది, ఇంకోటి ఏంటి అంటే మోడెమ్కి ఇస్తాం అనమాట. నెక్స్ట్ కోయాక్సిల్ కేబుల్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ టెలివిజన్ ఆర్ అదర్ బ్రాడ్బ్యాండ్ సిగ్నల్స్. కోయాక్సిల్ కేబుల్ మ్యాక్సిమం దేనికి యూజ్ చేస్తున్నాము అంటే టెలివిజన్కి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ ఎంత ఉంది అంటే 20 మెగాబిట్స్ పర్ సెకండ్ నుంచి 100 మెగాబిట్ పర్ సెకండ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ది వైర్లెస్. ఇట్ ఈస్ డిఫైన్డ్ హ్యాస్ హ్యావింగ్ నో వైర్స్. వైర్లెస్ అంటే ఏంటి? నో వైర్స్ అనమాట. ఇట్ నెట్వర్క్ టర్మినాలజీ వైర్లెస్ ఈజ్ ద టర్మ్ used to describe any computer network
వేర్ దెర్ ఈజ్ నో ఫిజికల్ వైడ్ కనెక్షన్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్. ఈ వైర్లెస్ అంటే ఏంటి, సెండర్కి రిసీవర్కి మధ్య అలాంటి వైర్ కనెక్షన్ లేకపోతే దాన్ని ఏమంటాము అంటే వైర్లెస్ అంట. నెక్స్ట్ ఇది వైర్లెస్లో ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే యూజింగ్ రేడియో వేవ్స్ అండ్ మైక్రోవేవ్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4G లైట్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్ రేంజింగ్ దీని యొక్క స్పీడ్ రేంజింగ్ ఎంత ఉంటుంది అంటే 5 to 12 Mbps. నెక్స్ట్ది శాటిలైట్. ఇట్ రిఫర్స్ టు ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ త్రూ ఏ శాటిలైట్. ఇంటర్నెట్ యాక్సెస్ దేని ద్వారా ఇస్తున్నాము అంటే శాటిలైట్ ద్వారా. ఇట్ ఈస్ ఎ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రొవైడ్ బై ఆర్బిటాల్ కమ్యూనికేషన్ స్టేషన్. సిగ్నల్స్ ఫ్రమ్ దిస్ శాటిలైట్ అలౌ యూజర్ విత్ ఏ డిష్. ఈ శాటిలైట్ నుంచి ఎక్కడికి వస్తుంది అంటే సిగ్నల్స్ అనేవి డిష్కి వస్తాయి. దీని యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుంది అంటే 5 నుంచి 8 Mbps వరకు వస్తుంది. ఇంటర్నెట్ అనేది దేని ద్వారా జరుగుతుంది, శాటిలైట్ ద్వారా, శాటిలైట్ నుంచి డిష్కి అనమాట. నెక్స్ట్ ఏంటిది అంటే సెల్యులార్. ది సెల్యులార్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ మొబైల్ నెట్వర్క్. ద నెట్వర్క్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ల్యాండ్ ఏరియా కాల్డ్ సెల్స్. ఈ సెల్యులార్లో వచ్చేసేపటికి ఏంటి అంటే మొబైల్ నెట్వర్క్ అనమాట. ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ల్యాండ్ ఏరియా ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈచ్ సర్వ్డ్ బై ఏ లీస్ట్ వన్ ఫిక్స్డ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ స్టేషన్. ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే ఫిక్స్డ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అనేది ఉంటుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసేపటికి ఎంత అంటే 10 Mbps అనమాట. దిస్ ఈజ్ ద ఇంటర్నెట్ యాక్సెస్. థ్యాంక్ యూ.